గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలోని 122వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 123వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నిపాతిత మహావీరాం వానరాణాం మహాచమూం రాఘవస్తురణే దృష్ట్వా రావణం సమభిద్రవత్. యుద్ధంలో వానర సైన్యంలోని మహావీరులందరూ కూడా పడిపోవటం చూసి రాముడు శీఘ్రంగా రావణాసురుడి వైపు వెళ్ళాడు. అధైనం ఉపసంగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్ మమ పృష్టం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి విష్ణుర్యథా గరుత్మంతం ఆరుహ్యాం హరివైరణం. వెంటనే హనుమంతుడు రాముడు వద్దకు వెళ్ళి, విష్ణుమూర్తి గరుత్మంతు మీద ఎట్లా ఎక్కి యుద్ధం చేస్తాడో అలా నా మీద ఎక్కి మీరు రాక్షసుని రావణాసురుణ్ణి సంహరించండి అని వేడుకున్నాడు. తత్శ్రుత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితం అధారురోహ సహసా హనుమంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిపా. వెంటనే హనుమంతుడి మాట విన్నాడు. హనుమంతుడు వీపు ఎక్కాడు. ఆ తర్వాత రావణుణ్ణి చూశాడు. తమాలోక్య మహాతేజ ప్రదుద్రావస రావణం వైరోచనమివ క్రుద్ధో విష్ణురభ్యుజ్జయతాయుధ. మహాతేజస్శాలి అయిన రాముడు ఆ రావణుణ్ణి చూసి ఆయుధాన్ని ఎత్తి విష్ణు బలిచక్రవర్తి మీదకి వెళ్ళినట్టుగా అతని మీదకి శీఘ్రంగా వెళ్ళాడు. జాశబ్దమకరో తీవ్రం వజ్ర నిశ్వేష నిష్ఠురం గిరా గంభీరయా రామో రాక్షసేంద్రమువాచ. రాముడు ఠంకారాన్ని మోగించాడు. అంటే విల్లుకుండే ఆ తాడుని. అది ఎట్లా ఉంది? వజ్రాన్ని నలగొట్టినప్పుడు వచ్చే ధ్వనిలాగా ఉంది. అది గంభీరమైన వాక్కుతోటి రావణాసురుడితోటి అన్నాడు, తిష్ట తిష్ట మమత్వం హి కృత్వా విప్రయమీదృశం క్షమ రాక్షస శార్దూల గత్వా మోక్షమవాప్స్యసి. విప్రియమీదృశం. నీలో నాకు ఎంతో అపకారం చేశావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను సుమా. యదీంద్ర వైవస్వత భాస్కరాన్వా స్వయంభు వైశ్వానర శంకరాన్వా గమిష్యసి త్వం దశధాధిశోభ తథాపి మేనాజ్యగతో విముక్షసే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినా, యముడి దగ్గరికి వెళ్ళినా, సూర్యుడి దగ్గరికి వెళ్ళినా, శివుడి దగ్గరికి వెళ్ళినా, బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా, అగ్ని దగ్గరికి వెళ్ళినా, అలానే 10 దిక్కులకు వెళ్ళినా కూడా నిన్ను విడవను. యశ్చైష శక్త్యా నిహతస్త్వయాజ్య గచ్చన్ విషాదం సహసాభ్యుపేచ సయేష రక్షో గణరాజ మృత్యు సపుత్ర పౌత్రస్య తవాజ్య యుద్ధే. రావణ, ఏ లక్ష్మణమూర్తిని నువ్వు నీ శక్తి ఆయుధం చేత కొట్టావో, మూర్ఛ పొందించావో, ఆ లక్ష్మణుడే వెంటనే వచ్చి ఈ యుద్ధంలో పౌత్ర సహితుడైన నీ పాల్టి మృత్యుదేవత కాబోతున్నాడు సుమా. ఏ చేన చాద్భుత దర్శనాని శరైర్జనస్థాన కృతాలయాని చతుర్దశాన్యాత్త వరాయుధాని రక్ష సహస్రాని నిషూదితాని. ఒకసారి గుర్తు తెచ్చుకో, నేను నా బాణాలతో నీ వాళ్ళైన 14,000 మంది రాక్షసుల్ని
జనస్థానంలో చంపిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకో. రాఘవస్య వచః శ్రుత్వా రాక్షసేంద్రో మహాబలః వాయుపుత్రం మహావేగం వహంతం రాఘవన్ రణే. ఆ తర్వాత రోషేణ మహతావిష్ట పూర్వవైర మనస్మరన్ అజగాన శరైర్దీప్తై కాలానల శికోపమై. పూర్వపు వైరాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆ రావణాసురుడు ఆ రాముడి మాటలు విన్న తర్వాత రాముణ్ణి మోస్తున్న హనుమంతుణ్ణి ప్రళయకాలాగ్ని జ్వాలలతో సమానమైన బాణాలతో కొట్టాడు. రాక్షసేన హవేతస్య తాడితస్యాపి సాయకై స్వభావ తేజోయుక్త భూయస్తేజోభ్యవర్ధత. ఆ విధంగా కొట్టినా కూడా హనుమంతుడి తట్టుకున్నాడు. ఇంకా అతని తేజస్సు పెరిగిపోయింది. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్ధూలం క్రోధస్య వశమేయివాన్. ఆ తర్వాత రాముడు రావణుని చేత గాయపరచబడిన హనుమంతుడిని చూడగానే చాలా కోపం వచ్చింది ఆయనకి. తస్యాభి సంక్రమ్య రథం సచక్రం శాశ్వధ్వజ ఛత్ర మహాపతాకం ససారథిం పాశ నిశూల ఖడ్గం రామ ప్రవిచ్చేత శితైశరాగ్రై. రాముడు రావణాసురుడి దగ్గరగా వెళ్ళి చక్రంతోని గుర్రాలతోని ధ్వజాలతోని ఛత్రంతోని పెద్ద పతాకాలతోని సారథితోని అశని శూల ఖడ్గాలతోని కూడిన రావణుడి యొక్క రథాన్ని పడగొట్టాడు. రేపు మనం 138వ శ్లోకం నుండి కొనసాగిద్దాం ఈ అధ్యాయాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.